స్థానిక విపస్య స్కూల్ చెర్లపల్లి నల్గొండ టౌన్ యందు ఈరోజు నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ బాలికల సబ్ జూనియర్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా చైర్మన్ గంట్ల అనంతరెడ్డి, ప్రెసిడెంట్ బండారు ప్రసాద్, అదేవిధంగా భావన శ్రీనివాస్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. స్థానిక విఫస్య స్కూల్ చెర్లపల్లి నల్గొండ టౌన్ యందు ఈరోజు నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ బాలికల సబ్ జూనియర్ సెలక్షన్స్ ట్రయల్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా చైర్మన్ గట్ల అనంతరెడ్డి, ప్రెసిడెంట్ బండారు ప్రసాద్, అదేవిధంగా భావన శ్రీనివాస్ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ క్రీడాకారులు దినదినాభివృద్ధి చెందుతున్నారని, తెలంగాణలోనే ఎంతోమంది ఇంటర్నేషనల్, నేషనల్ క్రీడాకారులు తయారవుతున్నారని, ఇటీవల నార్వే దేశంలో జరిగినటువంటి స్లమ్ సాకర్ వరల్డ్ కప్లో మద్దినాల లావణ్య హోమ్లిస్ వరల్డ్ కప్ ఇండియన్ టీం తరఫున కెప్టెన్గా వ్యవహరించడం మన నల్గొండ జిల్లాకే గర్వకారణమని తెలిపారు. అదేవిధంగా ఇండియన్ ఉమెన్స్ లీగ్ 2లో పవిత్ర మరియు నాగశ్రీ లావణ్య మన తెలంగాణ నేషనల్ టీం తరఫున పాల్గొనడం అభినందనీయమని, వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు అందిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ కందికట్ల దాసు, బొడ్డుపల్లి సునీత, మోత్కూరు యాదయ్య పాల్గొన్నారు. విపస్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీకాంత్, పీఈటీలు, క్రీడాకారులు పాల్గొన్నారు. చెర్లపల్లి నల్గొండ టౌన్ నందు మన నల్గొండ జిల్లా సెలక్షన్ ట్రయల్స్ జరుపుకుంటున్నాం. ఈ టోర్నమెంటు ఎవరైతే సెలెక్ట్ అయిన ప్లేయర్స్ ఉంటారో టీము 18 మెంబర్స్ వాళ్ళు రేపు నిజామాబాద్లో 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు జరగబోయే స్టేట్ మీట్లో పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మా నల్గొండ జిల్లా ప్రసాద్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సమాధానం వలేసిండ్రు ఓకేనా? తీసుకుని అయిపోయింది. రన్నింగ్ కొట్టేసి 1 2 3 కొట్టండి. రైట్ అన్న, ఓకే. 1 2 3 1 2 3. జరగబోయే సబ్ జూనియర్ టోర్నమెంట్ సంబంధించి నల్లగొండ అసోసియేషన్ తరఫున విపస్య స్కూల్ వేదికగా ఇంత పెద్ద ప్రాంగణంలో ఈ యొక్క సెలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. సెలక్షన్స్ పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. సరే, ఎవరైనా సెలక్షన్లో ఒకవేళ సెలెక్ట్ కాకుండా కూడా మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. సుమారు 60-70 మంది చిన్నారులు ఈ సెలక్షన్స్కు వివిధ పాఠశాల నుంచి ఇక్కడికి రావడము జరిగింది. మేము పూర్తి స్థాయిలో అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాత మనకు నల్గొండ నుంచి జాతీయ స్థాయి కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా విమెన్ నుంచి కానీ మెన్ నుంచి కానీ ఆణిముత్యాలని అందించడం జరిగింది. ఇటీవల నార్వేలో నల్గొండకు సంబంధించినటువంటి లావణ్య
మనకు స్లమ్ సాకర్ కెప్టెన్గా పోవడము నల్గొండ జిల్లా అసోసియేషన్ గర్వించదగినటువంటి అంశంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కోచింగ్ ఇస్తున్న సీనియర్ కోచ్లకి పూర్తి స్థాయిలో మేము ఓకే ఛాంపియన్షిప్ పోటీలు నిజామాబాద్లో జరుగుతున్నాయి. నల్లగొండ ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది విద్యార్థినులు ఈ యొక్క సెలక్షన్కు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క వచ్చిన అందరి గర్ల్స్ నుంచి కూడా ఒక చక్కటి టీమును ఎలాంటి పారదర్శకంగా అన్ని విధాల పారదర్శకంగా ఉండే విధంగా ఈ యొక్క సెలక్షన్ జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేషన్ అయిన అందరి గర్ల్స్ కూడా మేము అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మన స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అవ్వడం పెద్ద గొప్ప, మనం ఏదన్నా ప్రయత్నమే ఫస్ట్ చేయాలి. ఆ ప్రయత్నంలో సఫలమవుతాం విఫలమవుతాం, ఎవరు కూడా బాధపడొద్దు. ఎందుకంటే ఈ యొక్క సెలక్షన్లో 18 మందికి అవకాశం ఉంటుంది. అనేక రకాల మన స్పోర్ట్స్ ఫుట్బాల్ అవకాశాలు ఉంటాయి. ఏదో ఒక దాంట్లో మనం సెలెక్ట్ అవుతూనే ఉంటాం. కాబట్టి ఈరోజు పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాం.